నమస్తే. బొమ్మలు చెప్పే పురాణాలకి స్వాగతం. ఈరోజు మనం సోమనాథ జ్యోతిర్లింగ కథ తెలుసుకుందాం. బ్రహ్మదేవుడికి ఎందరో మానసపుత్రులు కలరు. వారిలో ఒకరు దక్షుడు. ప్రజాపతి పదవి బాధ్యతలు ఇవ్వబడినవి. ఈ సృష్టిని పెంపొందించి నాగరికత నేర్పడమే ప్రజాపతి కర్తవ్యం. ప్రజాపతి దక్షుడికి ఎందరో కుమార్తెలు. ఆ ఆది పరాశక్తి వరము వలన స్వయం ఆ దేవిని సతీదేవి రూపములో పుత్రికగా పొందినాడు. ఆ సతీదేవినే శివుడిని వివాహము చేసుకున్నది. దక్షుడు కొంతమంది కుమార్తెలను ఋషి కశ్యపుడికి, అరిష్టనేమికి, ధర్మకి ఇట్లా అనేక ప్రముఖులకి ఇచ్చి పెళ్లి చేసినాడు. కానీ చంద్రుడికి మాత్రం 27 మంది కుమార్తెలను ఇచ్చి పెళ్లి చేసినాడు. 27 మందితో వివాహము అయినప్పటికీ చంద్రుడు మిగతా భార్యలని విస్మరించి రోహిణితో మాత్రము అధికముగా సమయం వ్యతించి ప్రేమిస్తున్నాడు. అది చూసి మిగతా 26 మంది తన తండ్రి దక్షుడి దగ్గరకు వెళ్ళి జరిగినదంతా చెప్పినారు. దక్షుడు అప్పుడు చంద్రుడిని పిలిచి తాను చేస్తున్నది తప్పు అని అందరి భార్యలను సమానముగా ప్రేమించి ఆదరించాలని హెచ్చరించి హితబోధ చేసి పంపినాడు. చంద్రుడు అయినను తన వైఖరి మార్చుకోలేదు. దక్షుడి మాటలు వినలేదు. రోహిణి కాకుండా మిగతా 26 మంది అదే సమస్యని తీసుకొని వారి తండ్రి అయిన దక్షుడి దగ్గరకు వెళ్ళినారు. అప్పుడు ఆగ్రహముతో దక్షుడు చంద్రుని క్షయరోగముతో దినదినమునకు క్షీణించి అంతరించెదవు అని శపించినాడు. అది విన్న వెంటనే చంద్రుడు మరియు తన 27 కుమార్తెలు వారు చేసిన తప్పు తెలుసుకొని శాపము ఉపసరింపు అని ప్రాధేయపడినారు. దక్షుడు దానికి జవాబుగా ఇచ్చిన శాపము వెనుకకు తీసుకోలేను అని అక్కడ నుంచి వెళ్ళిపోయినాడు. అది విన్న చంద్రుడు దక్ష ప్రజాపతికి తండ్రి అయిన బ్రహ్మదేవుడి దగ్గరకు రక్షింపమని వేడుకోవడానికి వెళ్ళినాడు. చంద్రుడు సృష్టి సంతులముగా నడుపుటకు ఎంతో ముఖ్యుడు. తన ఉనికిడి లేకపోతే సృష్టి పతనము అవుతుంది అని భావించి బ్రహ్మదేవుడు ఆ పరమేశ్వరుడిని ప్రార్థించమని కర్తవ్య బోధ చేసినాడు. అప్పుడు చంద్రుడు మరియు అతని 27 భార్యలు కలిసి శ్రీ మార్కండేయ వారిచే రచింపబడిన మహామృత్యుంజయ మంత్రము నిరాటంకముగా జపించినారు. దేవాదిదేవుడు శివుడు చంద్రుడి ముందు ప్రత్యక్షమైనాడు. చంద్రుడి దుస్థితిని తెలుసుకొని ఇట్లా అన్నాడు: ఓ చంద్రుడా, దక్షుడు శాపము ఇచ్చిన కారణములో న్యాయమే ఉన్నది. కానీ నీవు నీ భార్యలు తప్పు తెలుసుకున్నారు కాబట్టి శాపము మొత్తం ఉపసంహరించకుండా దానికి ప్రతిగా ఒక వరము ఇచ్చదను. నీకు క్షయరోగము వలన మరణము రాదు, మృత్యుంజయుడవు అవుతావు. కానీ నీ కళను దినదినము క్షీణించి మళ్ళీ తిరిగి కళని పొందుతుంటావు. ఇట్లా సృష్టి ఉన్నంత వరకు జరుగుతుండేను. నీవు కళ క్షీణించిన సమయముని కృష్ణపక్షముగా, తిరిగి కళను పొందు సమయముని శుక్లపక్షముగా పిలిచి కాలాన్ని ఎంచెదరు. చంద్రుడి భక్తికి మెచ్చి తన శిరస్సు మీద చంద్రవంకను ధరించినాడు శివుడు. శివుడి దర్శనమునకు చిహ్నముగా చంద్రుడు ఒక శివలింగమును స్థాపించి పూజించినాడు. సోముడిని రక్షించిన భగవానుడు అయిన శివుడి లింగమును సోమనాథ లింగము అని పిలిచినారు. చంద్రరేఖని శిరస్సున ధరించి శివుడు చంద్రశేఖరుడు అయినాడు. కాలానికి రూపమైన చంద్రుడిని ధరించి కాలాతీతుడు, శాశ్వతుడు అని శివుడు మళ్ళీ ప్రపంచానికి చాటినాడు. మళ్ళీ ఇంకో కథలో కలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీమాత్రే నమః. మా యొక్క ప్రయత్నం మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.